పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకే ఇబ్బంది లేదు. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన అనుభవం లేకపోయినా కూడా ఈయనతో ఫాలో అయ్యి ఈయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇబ్బంది లేదు. అంటే ఆయన ఒక సినిమా హీరో మనకు తెలిసింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఏదో చేద్దాం ప్రజలకని వచ్చినందుకు చేస్తున్నారా ప్రజలకి? ఇబ్బంది లేదు. ఓకే, ఎక్కడ కనపడతలా ప్రజల్లో ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటారు. అంత లేదు, వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు. అంటే ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారంటారు. లేదు. ఇప్పుడు ఈయన గురించి చెబుతామా? ఇరాన్ దేశం పోయి చేస్తే ఒకటి దరిద్రం పోతుంది ఇండియాకు. ఈయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని. ఎందుకు అసలు దరిద్రం పోతుంది మన ఏపీకి, ఇండియాకి దరిద్రం పోతే? చదువు తక్కువ లేదు, ఏం లేదు, ఏం తెలీదు. నేను చెప్పాలంటే నేను ఉండేది మహారాష్ట్రలో. మాకేం ఏం లేదు, మొత్తం ఆల్ ఇండియా గురించి తెలుసు నాకు. ఇతను ఏ చేస్తే ఇండియాకి దరిద్రం పోద్ది. అసలు వేస్ట్. అంటే చదువు తక్కువ, ఏం పనికిరాదు. ఆయన డిప్యూటీ సీఎం ఎలాంటి మార్పులు చూసారు మీరు ఈ రాష్ట్రంలో? బ్రహ్మాండంగా ఉంది. నాకు దగ్గర ఏం లేదు చెప్పాల్సింది, అన్ని 100%. వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరు తిట్టేవాళ్ళు? తిడతారు, రకరకాలుగా విమర్శిస్తారు ఆయన్ని. వాళ్ళు ఎవరు మతి లేనివారు, కొంచెం ఒక 5-6% ఉంటారు. మాజీ మంత్రులు పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు. వాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు మామూలు గేదెలతో సమానం. గేదెలతో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు? నీకు గేదెలు కూడా పొద్దులచ్చము తిండికి పోయి సంతకాటికి ఇంటికన్నా వస్తాయి. ఈ గేదెల కంటే గేదెలు ఇవి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు? అవసరం లేదంటున్నాడు కదా. ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఆయన ఏదంటాడో అదే నిర్ణయిస్తాడు. వాళ్ళు జనాలు లేకపోయినా కూడా ఆయన పవన్ కెడితే బాబే ఉండాలని కూరుకుంటాడు జీవితాంతం. అదే నెంబర్ 1. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అసలు ఇంకా ఆయన తిరుగులేదు. శివరంజీవికి ఇంకా ఏం తెలియదు, కానీ ఈయన మామూలు మొత్తం తెలుసు ఇండియా గురించి, స్టేట్ గురించి ఎలా బతకాలనేది. ఆయన ముఖ్యమంత్రి కావాలని అవసరమే లేదు. ఆయన ఒకటే చెప్పారు, నేను కూడా చెప్తున్నాగా.